హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ ఆటో కన్సల్టెన్సీ. ఈరోజు మన దగ్గరికి టొయోటా ఇథియోస్ కార్ అయితే సేల్కి వచ్చిందండి. కస్టమర్ మాకు చెప్పిన సమాచారం మేరకు ఇది వచ్చేసి టొయోటా ఇథియోస్ 2017 మోడల్ కార్ అనమాట. డీజిల్ వేరియంట్ ఏపీ 39తో వస్తుంది పాసింగ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీ 39 అనమాట పాసింగ్. అలాగే ఇప్పుడు అవుట్లుక్ విషయానికి వస్తే ఎక్సలెంట్ అవుట్లుక్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బంపర్ దగ్గర ఎక్కడ కూడా మీకు డెంట్ అనేది అయితే చున్నీకి అయితే కనబడదు అనమాట. అన్నట్లు మనము వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నామో కార్ కూడా చూడ్డానికి కూడా అదే విధంగా ఉందండి. ఎటువంటి డిఫరెన్స్ అయితే చూడనీకి మీకు కనబడదనమాట. ప్లాటినం కలరు అవుట్‌లుక్ అయితే చాలా బాగుందండి. వీడియోలో మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. ఆ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు డెంట్ అనేది అయితే చూడనీకైతే కనబడదనమాట. చిలుము కూడా మీకు లేదండి. డీజిల్ వేరియంట్ అనమాట ఇది. 20+ మైలేజ్ వస్తది. కింద చేస్ దగ్గర కావచ్చు, అలాగే లోపల కావచ్చు మనకు ఎక్కడ గూడా బ్యానెట్ దగ్గర కావచ్చు, ఎక్కడ గూడా మనకు చిలుమనేది చూడనీకైతే కనపడదనమాట. చిలుమైతే అస్సలు లేదు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ లుక్ గూడా ఎలా ఉంది అనేసి. ఇక్కడ మనకు పెయింట్ అనేది ఒరిజినల్ పెయింటే అనమాట. కానీ టచ్ అప్‌లు మాత్రం మనకు అక్కడక్కడ అయితే అయితాయన్నమాట. అది కామను. అలాగే ఈ సైడ్ వ్యూ చూసుకోవచ్చు మీరు. ఈ సైడ్ వ్యూ ఎలా ఉంది అనేసి. ఎక్కడ గూడా మీకు డెంట్ అనేది అయితే చూడనీకైతే కనపడదనమాట. ఎక్సలెంట్ అవుట్‌లుక్ అయితే ఉంది. అవుట్‌లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మీకు టైర్స్ కండిషన్ విషయానికొస్తే ఇదొచ్చేసి ఫ్రంట్ టైర్ అండి. వీడియోలో మీరు చూసుకోవచ్చు బటన్ ఏ విధంగా ఉంది అనేసి. ఇదొచ్చేసి ఫ్రంట్ టైర్ అనమాట. అండ్ ఇదొచ్చేసి బ్యాక్ టైరు. బ్యాక్ టైర్ గూడా మీరు బటన్ చూసుకోవచ్చు. 4 టైర్స్ గూడా సీల్ టైర్స్ అనమాట. రీసెంట్‌లీ అయితే చేంజ్ చేపించడం జరిగింది. 4 టైర్స్ గూడా సీల్ టైర్స్. అలాగే మీకు ఒకసారి ఇప్పుడు బూట్ స్పేస్ అండ్ స్టెప్నీ చూపిస్తాను. అది గూడా ఒకసారి చూడండి ఎలా ఉంది అనేసి. ఇదొచ్చేసి బూట్ స్పేస్ అనమాట. ఇథియోస్ లివాలోకి పోల్చుకుంటే ఇథియోస్‌లో మనకు బూట్ స్పేస్ అనేది చానా బాగొస్తుందండి. ఎవరికైతే ట్రావెల్స్ తిప్పాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే చానా బాగా సరిపోతుంది. ట్రావెల్స్ తిప్పుకోనికి లగేజ్ అనేది మనకు బాగా వేసుకోవచ్చనమాట. ఎక్కువగా సరిపోతుంది లగేజు. ఇది స్టెప్నీ అనమాట. ఆ స్టెప్నీ కూడా చూసుకోవచ్చు మీకు నియర్లీ 50% బటన్ అయితే ఉంది అనమాట. అలాగే అండి ఈ బండి మీద మనము ఫైనాన్స్ కూడా చేపిస్తాము. మనం పెట్టే బండ్ల మీద 90% మనము ఫైనాన్స్ అయితే చేపిస్తామన్నమాట. ఫైనాన్స్ గురించి అయితే మీరు దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫైనాన్స్ చేపించాలంటే మీకు సివిల్ స్కోర్ అనేది బాగుండాలండి. సివిల్ స్కోర్ అనేది బాగుంటే ఫైనాన్స్ అనేది మనకు చాలా తొందరగా వస్తుంది. బాగొస్తుందనమాట. అండ్ ఇంటీరియర్ విషయానికొస్తే ఇదొచ్చేసి ఇంటీరియర్ అనమాట. ఇంటీరియర్ వచ్చేసి బ్లాక్ కలరు అండ్ మధ్య మధ్యలో మనకు రెడ్ కలర్‌లో వచ్చేసి కొంచెము డిజైన్స్ అయితే వచ్చాయన్నమాట. అవి కూడా లెదర్ సీట్స్ అవి కూడా గుడ్ అండ్ నీట్ కండిషన్‌లో ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అనేది చూడనికైతే కనపడదనమాట. ఎనకాల మీకు 2 స్పీకర్‌లయితే వస్తాయండి. అవి కూడా వర్కింగ్‌లో అయితే ఉన్నాయి. ఇదొచ్చేసి ఒక స్పీకర్, ఇది 2 స్పీకర్‌లు. ఈ ఎనకాల డిక్కీలో అయితే వస్తాయి మీకు 2 స్పీకర్‌లు. వర్కింగ్‌లో అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ లుక్ మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ ఇంటీరియరు ఎలా ఉంది అనేసి ఎక్సలెంట్ కండిషన్‌లో ఉందన్నమాట. నార్మల్‌గా అయితే మనకు ఇథియోస్‌లో సింగిల్ కలరు, బ్లాక్ కలరు డాష్‌బోర్డ్ అయితే వస్తది. కానీ ఇందులో మీకు మల్టీ కలర్ చూడనీకైతే కనిపిస్తది. చూసుకోవచ్చు ఇది మీరు. బ్లాక్ కలరు ప్లస్ క్రీమ్ కలర్ అన్నమాట. మల్టీ కలరు. ఎందుకంటే వీళ్ళు అప్‌డేట్ అయితే చేపించడం జరిగింది. ఇథియోస్ లివాలో వస్తది కదా! మల్టీ కలరు. ఆ విధంగా అయితే వీళ్ళు అప్‌డేట్ చేపించడం జరిగింది అన్నమాట. డాష్‌బోర్డ్ చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఓన్ పర్పస్‌కి ఎవరైతే వాడుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి గూడా అయితే చానా బాగా సరిపోతుందండి. ఎటువంటి మేజర్ వర్క్ అయితే మీరు మళ్ళీ చేపించాల్సిన అవసరం అయితే పడదనమాట. తిరిగింది కేవలము 2,20,000 కిలోమీటర్లు మాత్రమే అండి. ఇథియోస్ బండ్లకు 2,00,000 అంటే పెద్ద రీడింగ్ అయితే కాదనమాట. ఎందుకంటే ఇవి చాలా గట్టి ఇంజిన్‌లు. చాలా మంది ఎక్కువగా దీనికి మన ట్రావెల్స్ యూజ్ చేస్తుంటారు. 3,00,000, 4,00,000 తిరుగుతాయి. మాన్యువల్ గేర్స్‌తో వస్తది. పవర్ స్టీరింగు, పవర్ విండోస్ అయితే వస్తాయండి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ప్యాసింజర్ సైడ్ ఒకటొస్తది. కో పాసెంజర్ సైడ్ ఒకటొస్తదనమాట. 2 ఎయిర్ బ్యాగులయితే వస్తాయి. చిల్డ్ ఏసీ అండి. ఏసీ అయితే చాలా బాగుంది. అలాగే మీకు ఆండ్రాయిడ్ స్క్రీన్ గూడా వస్తదనమాట ఇందులో మీరు. ఆండ్రాయిడ్ స్క్రీన్ మీరు చూసుకోవచ్చు. అలాగే మీకు ఇప్పుడు ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ ఎలా ఉందని చూపిస్తాను. ఒకసారి ఇంజిన్ అయితే చూడండి. ఇది ఇదనమాట ఇంజను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంజిన్ దగ్గర ఈ సైడ్స్ కావచ్చు, ఆ సైడ్స్ ఎక్కడ గూడా మీకు చిలుమ్ చుండికైతే కనపడదనమాట. ఇది కంపెనీ పంచింగ్ అండి. పంచింగ్ గూడా మీకు మారలేదు చూడొచ్చు మీరు. కంపెనీ పంచింగే అది. ఎక్కడ గూడా మీకు చిలుమ్ అయితే చూడనీకైతే కనపడదనమాట. చిలుమ్ చూసుకోవచ్చు మీరు. ఎక్కడ గూడా మీకు చిలుమ్ గానీ, ఆయిల్ లీకేజ్ గానీ చూడనీకైతే కనపడదు. మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్ అండి. ఇంజిన్ గూడా ఇది మంచి కండిషన్‌లో ఉంది. అలాగే మీకు ఎటువంటి అది మేజర్ వర్క్ అనేది మళ్ళీ చేపించాల్సిన అవసరం అయితే పడదనమాట. చాలా బాగా మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్ ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బ్యానెట్ దగ్గర గూడా మీకు ఎక్కడ గూడా మీకు డెంట్ గాని, అలాంటివి చూడని చిలుమైతే చూడనీకి కనపడదనమాట. చిలుమే లేదు బండిలో ఎక్కడ గూడా. మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్ అండి. ఈ వెహికల్ మనకు ప్రొద్దుటూరు, కడప జిల్లాలో అయితే ఉంది అండి. ఈ వెహికల్ కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి రూ. 5,80,000 అయితే చెప్తున్నారండి.
ఇదొచ్చేసి ఫైనల్ ప్రైస్ కాదు. ఇది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ మాత్రమే. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటది. ఎంత బార్గెనింగ్ ఉంటది? ఫైనల్ ఎంత ప్రైస్ వస్తది మరింత సమాచారం కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరు మా నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడైతే కాల్ లిఫ్ట్ చేయమో అప్పుడు అదే నంబర్‌కి మీరు వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. చూసుకొని మేమే మీకు కాల్ చేయడమా లేదా మెసేజ్ చేయడమా ఏదో ఒకటైతే చేస్తాము. కాల్స్ అనేది ఎక్కువొస్తున్నాయి. అన్ని కాల్స్ లిఫ్ట్ చేయాలి. అన్ని కాల్స్‌తో మాట్లాడాలంటే మాకు కుదరటం లేదు. అలాగే అండి ప్రతి ఒక్క కార్ కూడా మనము వీడియోస్ తీసి పెట్టాలంటే మన వల్ల అంత కావడం లేదనమాట. మన దగ్గర చానా కార్లయితే వస్తున్నాయి. సో, మనము వాట్సాప్ గ్రూప్‌లో అయితే అన్నీ గూడా పెడుతుంటాము. మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాది. వెంటనే వెళ్ళొచ్చి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.